హలో ఆల్. ఈరోజు మనం ఐఏసిఎస్లో శాంపుల్ మ్యాపింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందు క్లాసులో వీడియోస్లో మనం ఎలా ఐఏసిఎస్ క్రియేట్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి 30 డేస్ శాంపిల్ది. అలాగే కనెక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, సెక్యూర్ ఏజెంట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు మనం ఐఏసిఎస్లో శాంపుల్ మ్యాపింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇందులో ఫస్ట్ లాగిన్ అయ్యాక ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి ఈ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ చెక్ చేసుకోవాలి. సో ఈ రెండు అప్ అండ్ రన్నింగ్లో ఉండాలి. సో డౌట్ ఉంటే ఏమి అప్ అండ్ రన్ కాకపోతే ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసుకోవాలి. సో ఇప్పుడు అన్నీ అప్ అండ్ రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి ఏం అవసరం లేదు. సో కనెక్షన్స్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఓకే, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కూడా అప్ అండ్ రన్నింగ్లో ఉంది. సో మ్యాపింగ్ క్రియేట్ చేయాలంటే డేటా ఇంటిగ్రేషన్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం మ్యాపింగ్ క్రియేట్ చేయడానికి. సపోజ్ సమ్ న్యూ ప్రాజెక్ట్. సపోజ్ ఇక్కడ నేను సపోజ్ సమ్ ఐఐసిఎస్ నేను ఫోల్డర్ క్రియేట్ చేశాను, ఐఐసిఎస్ మ్యాపింగ్స్. సో ఇందులో నా ప్రాజెక్ట్స్ అన్నీ, ఇందులో మ్యాపింగ్ ప్రాక్టీస్ చేసిన మ్యాపింగ్స్ అన్నీ సేవ్ చేసుకో. సో ఇలా వచ్చింది కదా. సో చేసి ఇప్పుడు ప్రాజెక్ట్లోకి వెళ్ళాలంటే, మ్యాపింగ్ క్రియేట్ చేయాలంటే న్యూలోకి వెళ్ళాలి. న్యూలో ఈ టాస్క్లో టాస్క్స్ ఉంటాయి. ఈ డేటా ఇంటిగ్రేషన్స్లో డేటా ఇంజెషన్ అండ్ రిప్లికేషన్, మ్యాపింగ్స్లో ఇక్కడ మ్యాపింగ్ క్రియేట్ చేసుకుంటాం. మ్యాప్లెట్స్, టాస్క్ ఫ్లోస్. టాస్క్ ఫ్లోస్ మీన్స్ వర్క్ ఫ్లోస్ లైక్ పవర్ సెంటర్ కాంపోనెంట్స్. సో ఫస్ట్ విల్ బిల్డ్ వన్ మ్యాపింగ్, శాంపుల్ మ్యాపింగ్. సో మ్యాపింగ్లోకి వచ్చి మ్యాపింగ్ మీద చేసి క్రియేట్ చేయాలి. సో డిఫాల్ట్ సోర్సు ట్రాన్స్ఫర్మేషన్, టార్గెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఇందులో సోర్స్ క్వాలిఫైర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు, అప్డేట్ స్ట్రాటజీ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. ఓకే, సో సోర్స్లోనే సోర్స్ క్వాలిఫైయర్. సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇది టచ్ చేశాను. సపోజ్ ఇక్కడ టచ్ చేసాం అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే సో ఇక్కడికైతే మ్యాపింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ లొకేషన్ వచ్చింది కదా, మనం క్రియేట్ చేసిన ఫోల్డర్. సో మ్యాపింగ్ సమ్ శాంపిల్ శాంపిల్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. అదర్వైజ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది టార్గెట్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ ఉంటాయి చూడండి, సోర్స్, టార్గెట్, యాక్సెస్ పాలసీ, ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్స్. లేదా ఇక్కడ కాకపోయినా ఇక్కడ నుంచైనా మనం సెలెక్ట్ చేసుకో ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో ఇక్కడ నేము, లొకేషన్, డిస్క్రిప్షన్ ఇస్తే ఇవ్వచ్చు. సో ప్రెజెంట్ నాట్ రిక్వైర్డ్. సో దీని మీద క్లిక్ చేసి
సో దీని మీద క్లిక్ చేసాం అనుకో, ఇదేంటి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్, జనరల్ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు, టేబుల్ నేమ్. సో కనెక్షన్స్, ఇప్పుడు నేను డేటాబేస్ గారు ఫైల్ యూజ్ చేస్తే ఈ కనెక్షన్స్, డేటాబేస్ యూజ్ చేస్తే ఈ కనెక్షన్స్. సో నేను డేటాబేస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి సోర్స్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కనెక్షన్స్ క్రియేట్ చేశాను కదా, సో సోర్స్ సైడ్ కాబట్టి సోర్స్ కనెక్షన్స్. సో సోర్స్ కనెక్షన్స్లో ఏ టేబుల్స్ ఉన్నాయో ఎస్క్యూఎల్ డెవలపర్లో ఈ టేబుల్స్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు, ఆల్రెడీ క్రియేటెడ్. అదే టార్గెట్ సైడ్ అనుకోండి, టార్గెట్ టార్గెట్ టేబుల్స్. ఓకేనా? సో నేను ఇక్కడ ఈఎంపీ టేబుల్ యూజ్ చేస్తున్నాను. జనరల్గా డెమో టేబుల్స్ ఇన్ ఒరాకిల్ అని కొడితే గూగుల్లో ఎంప్లాయ్ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్స్ వస్తాయి. జస్ట్ పేస్ట్ చేసుకుంటూ రన్ చేసుకోవచ్చు జనరల్గా. సో ఇది ఆల్రెడీ డేటా ఉంది. సో టార్గెట్లో కావాలంటే టార్గెట్లో టీ అండర్ స్కోర్ సమ్ ఈఎంపీ టేబుల్ యూజ్ చేద్దాం. సో ఇందులో డేటా లేదు. సో ఇప్పుడు మనం ఇవి యూజ్ చేసి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం. సోర్స్లో జనరల్, సోర్స్, ఇందులో కనెక్షన్స్ నేమ్ ఇచ్చాం, సోర్స్ టైప్ సింగిల్ ఆబ్జెక్ట్, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, కొర్రీ. కొర్రీ ఏంటంటే ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసినప్పుడు, పారామీటర్స్ యూజ్ చేసినప్పుడు ఇది ప్రెజెంట్ సింగిల్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఇక్కడ మనం కనెక్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఈ కనెక్షన్ ప్రాపర్టీస్. టైప్ ఏంటి, ఒరాకిల్ క్రియేటెడ్ బై, అప్డేటెడ్ బై, త్రీ డీటెయిల్స్ అన్ని టెస్ట్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు అని. సో న్యూ కనెక్షన్ ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేసాం, జనరల్గా అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం క్రియేట్ చేసాం, ఇక్కడ నుంచి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో పారామీటర్స్ అంటే న్యూ పారామీటర్స్, ఇక్కడ పారామీటర్స్. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం, టేబుల్ నేమ్, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. Generally, source transformation used to read the data from the database or files. సపోజ్ ఇందులో నాకు ఏ టేబుల్ కావాలి, ఎంప్లాయీ టేబుల్ కావాలి. సో ఎంప్లాయీ. సో ఇక్కడ మనం ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? డన్. సో ఇక్కడ ఫీల్డ్స్, సో ఇవన్నీ ఫీల్డ్స్ వస్తాయి. సో పార్టీషన్స్ నాట్ రిక్వైర్డ్. జనరల్గా ఈ పవర్ సెంటర్లో ఉన్నట్టే ఇక్కడ పార్టీషన్స్ కూడా ఉంటాయి, బట్ ఓన్లీ ఇట్ షోస్ ఓన్లీ టూ పార్టీషన్స్ ఉంటాయి. Present not required. Okay, suppose I use employee table, right? So here we rename it to with the table name, with the table name. Okay, so here it display the table name. So with the target transformation to load the data into target. సో టార్గెట్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్కమింగ్ ఫీల్డ్స్ ఏమున్నాయి, సో ఇవన్నీ సోర్స్ నుంచి ఇన్కమింగ్ ఫీల్డ్స్ వస్తాయి. ఓకే, టార్గెట్ ఇక్కడ జనరల్ ఉంటుంది, ఇన్కమింగ్ ఫీల్డ్స్, టార్గెట్. టార్గెట్లో సో మనం కనెక్షన్ ఏంటి, డేటాబేస్ ఏదైతే టార్గెట్ సైడ్ DB target. So here also single object. So select object name T underscore EM. So ఇక్కడ ఆపరేషన్స్, ఇన్సర్ట్, అప్డేట్, అప్సెట్, ఇన్సర్ట్,
ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. జనరల్గా ట్రంకేట్ ద టార్గెట్ ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ లోడ్ చేసినప్పుడు నువ్వు డేటా డైరెక్ట్గా ఎస్క్యూఎల్ డెవలపర్ నుంచే కాకుండా ట్రంకేట్ చేయకుండా ఇక్కడ నుంచి కూడా ట్రంకేట్ చేయొచ్చు. సో టార్గెట్ ఫీల్డ్స్ ఇవి. సో ఫీల్డ్ మ్యాపింగ్ టార్గెట్ ఫీల్డ్స్ T_MP టేబుల్లో ఫీల్డ్ మ్యాపింగ్ ఇది. ఇక్కడ మనం మ్యాప్ చేయాలి. సో మ్యాప్ చేయాలంటే ఇందులో మాన్యువల్ ఉంటుంది, ఆటోమేటిక్, కంప్లీట్లీ పారామీటరైజ్డ్, పార్షియల్లీ పారామీటర్. ప్రజెంట్ మాన్యువల్ యూజ్ చేద్దాం. సో ఇందులో ఆటో మ్యాప్లో ఎగ్జాక్ట్ ఫీల్డ్ నేమ్ స్మార్ట్ మ్యాప్ ఉంటుంది. స్మార్ట్ మ్యాప్ చేసిన చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ ఫీల్డ్ నేమ్ అంటే చెక్ చేసుకోవాల్సిన లేదు. స్మార్ట్ మ్యాప్ అయినా చేయొచ్చు పెట్టుకొని ఎవ్రీ ఫీల్డ్ చెక్ చేసుకోవాలి. సో ఎంప్లాయ్ నెంబర్, ఈ నేమ్, జాబ్, హైర్ డేట్, శాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్ మ్యాప్ చేసాం కదా. సో మరి ఇలా ఉన్నది మళ్ళీ మ్యాపింగ్లోకి వెళ్ళాలంటే దీని మీద క్లిక్ చేయాలి. సో మ్యాపింగ్ మీరు ఇక్కడ కూడా టేబుల్ నేమ్ మార్చుకోవాలంటే జనరల్లో టేబుల్ నేమ్. సో నౌ we discuss source transformation and target transformation. So mapping name, location. Transformation. సో ఇక్కడ మనం ఫిల్టర్ యూజ్ చేయాలి, ఎక్స్ప్రెషన్, రోటర్ అన్నీ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ మనం శాంపిల్ మ్యాపింగ్ చేస్తున్నాం. లోడ్ ద ఎంప్లాయీ డీటెయిల్స్ ఇంటూ టార్గెట్. సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ just to read the data from the database and load it into target. It is also same database. సో సేవ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఇన్వాలిడ్ ఉంది. సేవ్ చేయగానే ఏ మిస్టేక్స్ లేకపోతే వ్యాలిడ్ అని వస్తుంది. వ్యాలిడ్ వస్తేనే మనం ఏదైనా ఇష్యూలు ఏమీ లేకుండా ఉందని. ఇన్వాలిడ్ సేవ్ చేసిన తర్వాత కూడా ఇన్వాలిడ్ వస్తే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది చూపిస్తుంది. సో ఇట్ ఈస్ వ్యాలిడ్ నౌ. సో ఇట్ డస్ నాట్ షోస్ ఎనీ ఎర్రర్స్. ఓకే. సో మనం రన్ చేయాలి. సో రన్లో జనరల్గా ఫస్ట్గా మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది. సో ఇలా ఉండి మ్యాపింగ్ నేమ్ ఇది ఇలా రన్ చేసాం అనుకోండి ఎర్రర్ వస్తుంది. సో ఎప్పుడైనా మనం క్రియేట్ చేసిన సెక్యూర్ ఏజెంట్ నేమ్ని సెలెక్ట్ చేసి రన్ చేయాలి. సో ఇది మ్యాపింగ్ అందులో ఉంది, మై జాబ్స్లో చూపిస్తుంది, లేదా డైరెక్ట్గా మై జాబ్స్లో కూడా వెళ్ళచ్చు. ప్రజెంట్ క్యూడ్లో ఉంది. జస్ట్ రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్ నౌ. సో ఇలా రీఫ్రెష్ చేస్తూ ఉండాలి. సో 14 rows అండ్ ఇట్ ఈస్ స్టేటస్ ఈస్ సక్సెస్. ఇది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మనం లాగ్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా చెక్ చేసుకోవచ్చు. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి సోర్స్లో ఎన్ని ఉన్నాయి 14, టార్గెట్లోకి ఎన్ని లోడ్ అయ్యాయి 14. ఓకేనా. ఇక్కడ డౌన్లోడ్ సెషన్ లాగ్లోకి వెళ్ళి డౌన్లోడ్ సెషన్ లాగ్ పవర్ సెంటర్ లాగా మనం సెషన్ లాగ్ చెక్ చేసుకోవాలి. ఏమైనా ఎర్రర్స్ వచ్చినా ఏమొచ్చినా డౌన్లోడ్ చేసుకుంటూ చెక్ చేసుకో. సో ఎవ్రీథింగ్ ఈజ్ లుక్స్ గుడ్. సో మనం లోడ్ అయిందా లేదా మనం చెక్ చేసుకోవాలి. సో మనం ఎస్క్యూఎల్ డెవలపర్లోకి వెళ్ళి రన్ చేసాం. ఓకే. 14 లోడ్ అయ్యాయి. సోర్స్లో 14. ఓకేనా. సపోజ్ ఎక్కువ ఉన్నాయనుకోండి రైట్ క్లిక్ చేసి కౌంట్ రోస్ అంటే
ఇక్కడ ఇట్లా కౌంట్ చేసుకోవచ్చు. ఇక్కడ 14 రోస్ అండ్ కౌంట్ రోస్ 40. సో ఇలా మనం ఒక శాంపిల్ మ్యాపింగ్ ఐఏసిఎస్లో యూజింగ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి శాంపిల్ మ్యాపింగ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో టార్గెట్ ట్రాన్స్ఫర్మేషన్, ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్ని కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.